రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ ఒక మాట మాత్రం చెప్పగలను. రాజకొండాల్సిన యొక్క క్వాలిఫికేషన్స్ అయితే నేను చెప్పగలను. ఏంటంటే, రాజు అనేవాడు ఎలా ఉండాలి అంటే, ప్రజల కోసం ఏదైనా ఒక మాట ఇచ్చాడు అంటే ఆ మాట కోసం తన ప్రాణాలైనా సరే వదిలేసుకునే విధంగా ఉండాలి. అంతేకాని ఏదో రాజ్యం కోసం అనేసి 4 మాటలు చెప్పేసి రాజ్యం గెలిచాక లేదు అది లేదు కలబుల్లి మాటలు చెప్పేసి రాజ్యంలో ఉన్న ప్రజల్ని మోసం చేసేవాడిని రాజు అనైతే అనరు, ఇంకేదో మాట అంటారు. అందుకే ప్రజలు కూడా ఆలోచించాలి. ఒక రాజుని ఎన్నుకునేటప్పుడు రాజు యొక్క స్వభావం ఏంటి, అతను ప్రీవియస్గా ఎలా ఉన్నాడు ఏంటని అది కూడా చూసుకోవాలి. ఏదో మాటలు ఎన్నుకునేటప్పుడు అది ప్రజలు ఖచ్చితంగా చూడాలి అది. ఎందుకంటే ఆ రాజు మన ఫ్యూచర్ని డిసైడ్ చేసేవాడు కాబట్టి, సో వాడు మంచివాడా కాదని అనేది చూడాలి. వాడు మన కోసం ఉంటాడా ఉండడా, లేకుంటే మోసం చేసేవాడా అని చూడాలి. అలా ఎంచుకోకుండా వాడిచ్చే ఏదో ధనం కోసం ఏదో వెళ్ళి మనం వాడిని ఎంచుకున్నాము అంటే ఆ తర్వాత అందరం అనాలి, పోయా మోసం పోయా మోసం పోయా మోసం పోయా మోసం.